ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇవాల్టితో ముగియనుంది. మూడో రోజు కూడా చంద్రబాబు బిజీగా గడపనున్నారు. పలువురు కేంద్ర పెద్దలను కలవనున్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అవుతారు. ఇక మధ్యాహ్నం 12:30 సామాజిక న్యాయ సాధికారిక మంత్రి రామ్దాస్ అథవాలేతో సమావేశమవుతారు చంద్రబాబు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలు, పలు దేశాల రాయబారులతో సమావేశం కానున్నారు. మూడో రోజు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ రోజు చంద్రబాబు ఎవరెవరిని కలవబోతున్నారు? ఎస్ బలరామ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు మూడవ రోజు. నిన్న ప్రధాని సహా 6 కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలవడం జరిగింది. అలాగే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ని కూడా కలిశారు. ఇక అలాగే రిటైర్డ్ ఏపీ కాడర్కు సంబంధించిన ఢిల్లీలో పనిచేసే ఏపీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అలాగే సివిల్ సర్వీస్ ఉద్యోగుల్ని నిన్న కలవడం జరిగింది. రిటైర్డ్ అధికారులకు కూడా నిన్న విందు ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు ముఖ్యంగా మరి కాసేపట్లో నీతి ఆయోగ్ సంబంధించిన సీఈఓని కలవబోతున్నారు. అశోక్ అరాడ్ 50లో నీతి ఆయోగ్ సీఈఓ వచ్చి చంద్రబాబుని కలవబోతున్నారు. ఈరోజు కూడా పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వడం జరిగింది. చంద్రబాబు ఈరోజు 4 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. సో మొత్తం ప్రధాని సహా 10 మంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు ఈ 3 రోజుల పర్యటనలో భేటీ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. ప్రణాళికా సంఘం రద్దు చేసిన తర్వాత, ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిన తర్వాత ఆ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. సో నీతి ఆయోగ్ ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించి ఒక అసెస్మెంట్ వేసి ఆ నివేదికను కేంద్రానికి ఇచ్చే ఆ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పైన కీలక సూచనలు కేంద్రానికి నీతి ఆయోగ్ చేస్తుంటుంది. సో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించి నీతి ఆయోగ్ సీఈఓతో చర్చించబోతున్నారు చంద్రబాబు. అలాగే నీతి ఆయోగ్ ద్వారా కేంద్రం నుంచి సహకారం తీసుకోవాలని చెప్పి కూడా ఇటు చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా నీతి ఆయోగ్ సీఈఓతో ప్రస్తుతం చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో 10 గంటలకి ఇటు నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో ఈ సమావేశం జరగబోతోంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం సహా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు నిధులు ఇవ్వడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ సహా అనేక ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి నిర్మలా సీతారామన్తో చర్చించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కాస్ట్ ఎస్కలేషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో సో వాటికి సంబంధించి, అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాని దృష్టిలో ఉంచిన అంశాలన్నింటినీ కూడా ఆర్థిక మంత్రి దృష్టిలో కూడా పెట్టబోతున్నారు. అలాగే కొన్ని కీలక విజ్ఞాపనలు కూడా ఇవ్వబోతున్నారు. అలాగే 10:45 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారు. మెడికల్ కాలేజీలు సహా అనేక వైద్యపరమైన అంశాలకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇటు జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు. అలాగే 11:30 కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కాబోతున్నారు. రక్షణ శాఖకు సంబంధించిన కీలక అంశాలని రక్షణ మంత్రితో చర్చించబోతున్నారు. అలాగే కొన్ని మర్యాదపూర్వక భేటీలు కూడా ఉన్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సీఎం అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో సో అడగడం, డిమాండ్ చేయడం కన్నా రాష్ట్రంలో, కేంద్రంలో రెండు కూడా ప్రభుత్వం వారి బాధ్యతగా నెరవేర్చాల్సిన అంశాలుగా ముఖ్యంగా చంద్రబాబు అన్ని అంశాలను కూడా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టిలో పెడుతున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. నేను అడిగాను కానీ వాళ్ళు ఇవ్వలేదు అన్న అంశాలని ఇటు చంద్రబాబు ప్రజల వద్ద ప్రస్తావించడం జరిగింది. కానీ ఇప్పుడు 2 చోట్ల కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. సో ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది, రాష్ట్రానికి సహకారం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుందన్న అంశాలను కూడా కేంద్ర మంత్రుల దృష్టిలో ఉంచుతున్నారు. సో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలన్నిటి పట్ల కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 రామ్దాస్ అథవాలే కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రితో రిజర్వేషన్ల అంశాలకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇటు కొందరు పారిశ్రామికవేత్తలు, అలాగే వ్యాపారవేత్తలు, ముఖ్యంగా ఫిక్కీ, అలాగే సెయిల్ సహా ఇటు ఎన్టీపీసీ ఇటువంటి కొన్ని సంస్థలకు సంబంధించిన అధికారులతో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఈరోజు ప్రధానంగా ఎన్టీపీసీతో పాటుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు, అలాగే సెయిల్కి సంబంధించిన ఉన్నతాధికారులు, అలాగే జపాన్ రాయబారి సుజుకీతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు అలాగే రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటుగా
రాష్ట్రానికి ఆదాయం పెంచే వనరులను రాష్ట్రంలో ఏర్పాటు చేసే దిశగా వ్యాపారవేత్తలతో అలాగే పారిశ్రామికవేత్తలతో ఇటు ముఖ్యంగా జపాన్ వివిధ దేశాల రాయబారులతో కూడా మాట్లాడి అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే విధంగా చేయాల్సిన అంశాలపైన ప్రధానంగా వారితో కూడా చర్చించబోతున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్లో ఆయనకి ఘన స్వాగతం సహా ఒక భారీ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి. సో ఓవరాల్గా 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని సహా 10 మంది కేంద్ర మంత్రులతో అలాగే ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్, అలాగే వివిధ పారిశ్రామికవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ విధంగా ఒక బిజీ షెడ్యూల్లో చంద్రబాబు బిజీగా ఢిల్లీలో గడిపారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి, ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు చేయూతనివ్వాలి అని చెప్పి ఇటు అధికారుల విషయంలో ఐఏఎస్, ఐపీఎస్లను కానీ, ఇటు పారిశ్రామికవేత్తలను కానీ, ఇటు కేంద్రంలో ఉన్న పెద్దల్ని కానీ, ప్రధాని అలాగే కేంద్ర మంత్రులు వీరంతా కూడా ప్రస్తుతం వారి ప్రభుత్వమే కాబట్టి కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నది. సో ఖచ్చితంగా సహకారం అందించాలి, అన్ని విషయాల్ని త్వరగా నెరవేర్చేలా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని వారికి వివరించి నెక్స్ట్ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి మీ వంతు సహకారం ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.